గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు సమగ్ర సర్వే చేయాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజాపాలన కార్యక్రమంలో సుమారు 75,000 మంది తాము గుడిసెల్లో నివసిస్తున్నామని దరఖాస్తు చేసుకున్నారని క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేయాలన్నారు. గతంలో దరఖాస్తు చేసుకోని వారు ఇప్పుడు కూడా స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. రెండో విడతలో గుడిసెల్లో నివసిస్తున్న పేదలకే మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గానికి 500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 50,000 ఇళ్లకు రూఫ్ రీప్లేస్మెంట్ పథకం కింద ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. గోడలు పునాదులు బలంగా ఉన్నప్పటికీ పైకప్పులు టార్పాలిన్ షీట్లు రేకులు నాపరాళ్లు లేదా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న వాటిని గుర్తించి ఆర్సీసీ స్లాబ్ నిర్మాణం కోసం 2 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. గృహలక్ష్మి పథకం కింద నిర్మాణాలు మధ్యలో నిలిచిపోయిన గృహాలను కూడా గుర్తించి రూఫ్ అప్గ్రేడేషన్ ద్వారా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.